హలో అండ్ వెల్కమ్ టు బ్రావిక్స్ గ్లోబల్. మనము ఈరోజు బిట్ కాయిన్, ఇథీరియం అండ్ ఎక్స్ఏయు యూఎస్డి యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. లెట్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 65,775 రేంజ్లో ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్. బిట్ కాయిన్లో నిన్న ఒక మేజర్ సెల్ ఆఫ్ కనిపించింది. చూడండి, నిన్న మనం ఆల్రెడీ గత వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. 67,600 అనే ఈ జోన్లో ఒక మేజర్ సపోర్ట్ ఉందని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ ఒక్కసారి అది బ్రేక్ చేశాక చాలా ఫాస్ట్గా డౌన్ సైడ్ మూవ్ అయింది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్. ఇది చూడండి, మీరు కనుక నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోస్లో క్లియర్గా చెప్పాను. 67,600-700 జోన్లో ఒక మేజర్ సపోర్ట్ ఉంది బిట్ కాయిన్కి అని. వన్స్ అది బ్రేక్ చేశాక చూడండి, కంప్లీట్ డౌన్ సైడ్ మూవ్ తీసుకుంది బిట్ కాయిన్. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే, యుఎస్ సుప్రీం కోర్ట్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాన్ని క్యాన్సిల్ చేయడంతో ఈ మార్కెట్స్లో చాలా అన్సర్టనిటీ వచ్చింది. ప్లస్ ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న ఆ టారిఫ్ 10% టు 150 డేస్ వరకు ఆ 10% వర్తిస్తుంది అని చెప్పి ఇంకొక నిర్ణయం కూడా ఒక మేజర్ కారణం అనే చెప్పుకోవచ్చు బిట్ కాయిన్లో ఈ సెల్ ఆఫ్ రావడానికి. సో ఇప్పుడు మనం ఇంట్రాడే ఈ రోజు పరంగా అయితే ఒక సపోర్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే బిట్ కాయిన్కి ఇప్పుడు మనం లైవ్లో డ్రా చేసుకున్నాము సపోర్ట్. ఈ రోజులోనే బిట్ కాయిన్కి మనం క్లియర్ సపోర్ట్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్, మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్కి మూవ్ అవుదాము. ఇప్పుడు ఈ రోజులోని మనం ఒక మేజర్ సపోర్ట్గా తీసుకోవచ్చు బిట్ కాయిన్కి ఫర్ టుడేస్ ట్రేడింగ్ సెషన్. చూడండి, 64,250 ఈ జోన్ అనేది ఒక మేజర్ సపోర్ట్. బికాస్ మార్కెట్ ఇక్కడ దాకా పడి ఇక్కడ నుంచి రీబౌండ్ అయింది. సో అన్లెస్ మార్కెట్ గోస్ బిలో దిస్ లెవెల్, వీ షుడ్ బీ లైక్ ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ మన క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తే దెన్ బిట్ కాయిన్ ఇంకా ఫర్దర్ డౌన్ స్లైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక రెసిస్టెన్స్ అంటారా, 66,700 లాస్ట్ టైం ఒక మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేసిన 66,700 అనేది ఇప్పుడు బిట్ కాయిన్కి ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. వన్స్ ఇది బ్రేక్ చేసి మార్కెట్ మనకి క్లియర్ విత్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఫర్దర్ అప్సైడ్కి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ ఈ జోన్ అంతా ఈ 66,700 అండ్ 67,200 అనేది ఒక మేజర్ జోన్ ఫర్ సెల్లింగ్ లాగా కనిపిస్తోంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్లో ఉన్న దగ్గర నుంచి మార్కెట్ చూడండి చాలా టైమ్స్ ఇదే జోన్ ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది బిట్ కాయిన్కి. కానీ ఇప్పుడున్న ఈ బేరిష్ సినారియోలో ఇదే జోన్ మనకి క్లియర్గా ఒక ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో టు బీ ఇన్ షార్ట్, 67,200 అన్నది ఈ రోజుకి ఒక మేజర్ రెసిస్టెన్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 66,700, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 67,200. సపోర్ట్ అంటారా 64,260 ఫర్ టుడేస్ లెవెల్. లెట్స్ మూవ్ టు ఇథీరియం. మనం డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేస్తోంది ఇథీరియం. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం 1870, 1940. చూడండి, మనం ఈ జోన్ ఆల్రెడీ ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్న జోన్లో మనం జస్ట్ కాస్త ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. 1940 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంది ఇథీరియంలో అని. ఆ జోన్ బ్రేక్ చేశాక ఇథీరియం కూడా సేమ్ బిట్ కాయిన్ లాగానే చాలా బిగ్ క్యాండిల్తో డౌన్ సైడ్ వచ్చేసింది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. మనం కావాలంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి, నేను క్లియర్గా ఇంతకు ముందే వీడియోలోనే క్లియర్గా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసి పెట్టాను. వన్స్ ఈ మేజర్ సపోర్ట్ బ్రేక్ చేశాక ఇథీరియం చూడండి డౌన్ స్లైడ్ అవుతానే వచ్చింది. ఇథీరియం ఆల్సో ఫాలోస్ బిట్ కాయిన్. సో ఎలా అయితే బిట్ కాయిన్ కింద డౌన్ సైడ్ వచ్చిందో ఇథీరియం కూడా అలాగే వచ్చింది. సో ఈరోజు లెవెల్కి ఈరోజు డేకి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ కనుక మాట్లాడుకుంటే 1846 ఈజ్ ద సపోర్ట్ ఫర్ ఇథీరియం. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇదిగా చూడండి, మనం లాస్ట్ టైం అనుకున్నట్టే 1890 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత 1940 ఈ జోన్ 1940 అనేది సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. 1893 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇన్ షార్ట్, దిస్ ఈజ్ అబౌట్ ఇథీరియం. లెట్స్ మూవ్ టు XAUSD గోల్డ్. చూడండి, మనము గత వారం వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం దట్ 5117 ఇది పర్పుల్ లైన్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ అని. మార్కెట్ ఈరోజు ఓపెనింగే దాని అబవ్ ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈ అప్ సైడ్ మూవ్ అయ్యాక ఇక్కడ చూడండి,
ఈ జోన్ నుంచి మార్కెట్ మెల్లగా డౌన్ సైడ్ వస్తుంది XAUSD. సో ఇప్పుడు వన్స్ అగైన్ మార్కెట్ ఈ 5117 జోన్ దగ్గర వచ్చి మనకి కన్ఫర్మేషన్ మళ్ళీ బులిష్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాము. XAUSD చూడండి, ఈ ఈ రే దగ్గర, ఈ బ్లూ కలర్ దగ్గర నుంచి మార్కెట్ మెల్లగా ఇక్కడ దాకా వచ్చి మనకి మళ్ళా కన్ఫర్మేషన్ కనుక ఇస్తే డెఫినెట్గా మార్కెట్ 5175 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనం 5175 దాకా వెయిట్ చేయకుండా ఈ 5145 దగ్గర మనము ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. 5148 టు బి ప్రిసైజ్ 5148 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది ఫర్ టుడే సెషన్. సో ఇక్కడ దాకా 5117 దగ్గర వచ్చాక మనకి క్లియర్ కన్ఫర్మేషన్ కనిపిస్తే బులిష్గా దెన్ వీ కెన్ గో అప్ టు 5148 అండ్ అక్కడి నుంచి కూడా మొమెంటమ్ కంటిన్యూ అయ్యి ఈ 5175ని కూడా బ్రేక్ చేస్తే దెన్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బులిష్ మొమెంటమ్ కంటిన్యూ అవుతుంది. వీ కెన్ టేక్ ద ట్రేడ్ ఫర్దర్. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే ఈ రోజుకి సపోర్ట్ 5117, ఈ రోజుకి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 5148 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 5175. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్యాటర్న్ బేస్డ్ మీద కూడా మనం జాగ్రత్తగా సిస్టమ్ ముందు ఉండి ఫోకస్ చేసి మనం కరెక్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ ఫాలో అవుతూ డెఫినెట్గా మనము ఎంతో కొంత ప్రాఫిటబుల్గా అయితే ఉండొచ్చు. సో నా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.